కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు స్వప్నాద్యవస్థల తెగం గెడింగించుట. కందము. నిద్రాస్థితిలో ఇంద్రియాలు విశ్రాంతి చెంది ప్రవర్తించటం మానివేసిన తరువాత ఆత్మ స్వప్నంలో విషయానుభూతిని పొందుతున్నాడు. మేల్కొని ఉన్నప్పటివలే అతడి అనుభవం ఇంద్రియాల ద్వారానే అవుతున్నది. మనస్సు పోకడ ఎటువంటిదో ఏమిటో. కందము. ఇంద్రియాలు విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా ఇంద్రియ క్రియలు స్వప్నన జరిగిపోవటం ఏ విధంగా సంభవం అనే సంశయానికి సమాధానంగా ఋషీశ్వరులు ఇంద్రియాలకు అధీశ్వరుడైన విష్ణుమూర్తి నుండి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానజ్యోతిని విద్యాసంతతి ద్వారా అనగా శిష్యపరంపర ద్వారా అందిస్తూ వస్తున్నారు. కందము. అలసట కారణాన ఇంద్రియాలు విశ్రాంతితో ఆగిపోవటం నిద్ర, మరి కల అనగా ఆ ఇంద్రియాల పూర్వానుభవం మిథ్యా విషయంగా వచ్చి చేరటం. ఆ సమయంలో కూడా దేహి ఆ కలలో జరిగే దానిని అంతటినీ చూచే సాక్షిగా మిగిలి ఉంటాడు. తేటగీతి. జాగ్రత్తవస్థలో గాలి మొదలైన దోషాల వలనగాని సత్వరజస్తమోగుణాల వికారాల వలనగాని కలిగే తలంపే నిద్రలో కలగా వచ్చి చేరుతుంది. ఆ కల శుభాశుభాలకు సూచకమని అనటం కూడా ఉన్నది. కందము. నిద్రావస్థలో నరుడి స్వభావం ప్రకాశరహితంగా ఉంటుంది. అయితే దేహస్థుడైన పురుషుడు మాత్రం తాను ప్రకాశాన్ని కోల్పోకుండా మేల్కొనే ఉంటూ ఈ విధంగా మిక్కిలి సూక్ష్మ మార్గాన తన ప్రబోధాన్ని ప్రకటిస్తున్నాడు. తేటగీతి. ఓ పాపరహితుడా! నరుడి జీవన సర్వస్వము 3 అవస్థలతో నిండి ఉన్నది. జాగ్రత్తవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ. ఆ 3 నిజానికి దేహస్థుడైన ఆ పురుషుడు ఈ 3 అవస్థలను ఆవలకు నెట్టి స్వయంగా నిర్మలము సత్యము అయిన జ్ఞానాన్ని అకారంగా స్వీకరించి పరిపూర్ణానందమయుడుగా ఉండగలవాడే. తేటగీతి. జగాన వ్యక్తం అవ్యక్తం అని పదార్థాలు 2 ఉన్నాయి. అవి తెలిస్తే తప్ప ముక్తికి దారి కనపడదు. వ్యక్తమంటే చావు, అవ్యక్తమంటే అమృతం అని విజ్ఞానఘనుడైన విష్ణువు పలికాడు. కందము. ఓ పాపరహితుడా! వినుము. అవ్యక్తమనబడే మూల ప్రకృతి ముల్లోకాలకు ఆలంబనమైనది. దాని నుండే లోకాలన్నీ జన్మించి దానిలోనే పెరిగి చివరకు దానియందే లయమవుతున్నాయి. ఆ అవ్యక్తం నివృత్తి లక్షణం కలది. ఆ నివృత్తి మార్గం సాటిలేని గొప్ప ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. తేటగీతి. పైన తెలిపిన నివృత్తి మార్గానికి వ్యతిరిక్తమైనది ప్రవృత్తి మార్గం. నివృత్తి అంటే మరలడం సంసారం నుండి, ప్రవృత్తి అంటే పాల్గొనటం సంసారంలో. ప్రవృత్తి మార్గం బ్రహ్మ నుండి పుట్టినది. ఈ ప్రవృత్తి మార్గం నిజానికి ప్రస్తుత కాలానికి చెందినట్లుగా కనిపిస్తున్నా అది భూత భవిష్యత్ కాలాలకు వ్యాపించి ఉండే లక్షణం గలది. ఎందుకంటే ప్రవర్తన ప్రవృత్తి అనగా కర్మలు చేయటమే. చేసిన కర్మల ఫలితాలు ముందు వెనుకలుగా అనుభవానికి రావచ్చును. ముందుగా అనుభవానికి రావటమంటే భూతకాలాన సంచితమై ఉన్నది వస్తున్నట్లుగా అర్థం చేసుకొనాలి. అట్లాగే వెనుకగా అనుభవానికి రావటమంటే భవిష్యత్కాలాన రావటానికే దాచబడినదై అనంతర జన్మలో రాబోయేదిగా అర్థం చేసుకొనాలి. ఈ విధంగా వర్తమాన కాలానికే చెందినట్లున్న భూత భవిష్యత్తులకు కూడా వ్యాపించి ఉండే బ్రహ్మస్వరూపమే ప్రవృత్తి మార్గమని విజ్ఞులంటారు. జగత్తంతా బ్రహ్మ విలాసమే వాస్తవానికి. అయితే నివృత్తి మార్గాన్ని మోక్షాన్ని ఇయ్యగల దానినిగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కందము. దేహస్థుడు ఆత్మ అతడిని ప్రాకృతికాలైన సత్వరజస్తమో గుణాలు 3 కట్టుకున్న చీరవలే ఒకటి, పైన వేసుకున్న వస్త్రం వలె మరొకటి, తలకు గట్టిగా చుట్టుకున్న గుడ్డవలే ఇంకొకటి నిండుగా కమ్ముకొన్నాయి. ఆత్మ నిజస్వరూపం కానరాకుండా ఈ క్రొత్త బాహ్యరూపాన్ని ఈ గుణాలు 3 కలిగించాయన్నమాట. కందము. దేహిని కమ్ముకొని ఉన్న ఈ 3 సత్వరజస్తమో గుణాల కలయికకు అవతల వెలుగొందే 4వ తత్వం ఒకటి ఉన్నది. అది ఏ పరబ్రహ్మతత్వం.
ఆ పరబ్రహ్మతత్వాన్నే భావించవలసి ఉన్నదని వేదాలు పలుకుతున్నాయి. కందము వాచా మనసా కర్మణా ఒకే ప్రవృత్తితో మాటలో, ఆలోచనలో, క్రియలో ఏకత్వం పాటిస్తూ ఆలోచించినదే చెప్పుతూ చెప్పినదే చేస్తూ పరిశుభ్రత కొరవడని తపస్సును ఆచరించాలి. ఆ ప్రవృత్తి, ఆ తపస్సు జ్ఞాన సంపత్తి ఏర్పడటానికి, నేయి కలగటానికి వెన్నవలె ఆధారమవుతాయి. తేటగీతి బ్రహ్మచర్యం, అహింస అనేవి రెండు గొప్ప ధర్మాలు. ఆ రెండింటినీ ఆచరించటమే ఉత్తమ తపస్సు. ఆ తపస్సు చేసేవాడికి నిర్మల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞాననేత్రంతో అతడు ఈ లోకపు అంతర్బహి స్వరూపాలను సరిగా చక్కగా చూడగలడు. కందము కుమార కనిపించే ఈ సువిశాల సంసారం ఆశాతంతువుల కుట్టుడు ముడులతో గట్టిపడి మనస్సును విడిచిపెట్టదు, మానవుడిని వదలదు. అందువలన ఈ తపశ్చర్య అవసరమైనది. ఈ తపస్సు ఆ సంసారం నుండి మనస్సును మరల్చడానికి ఔషధం వలె ఉపయోగపడుతుంది. కందము లోకంలోని జీవన వ్యవహారాన తృష్ణ ఒక తీగ. అది బహుభంగుల ప్రవర్ధమానమై వికసించి నరుడిని ఆకర్షిస్తుంది, తనలో ఇముడ్చుకొంటుంది, అతడి చుట్టూ జిగిబిగిగా అల్లుకొని బంధించివేస్తుంది. ఆ అల్లిక నుండి బయటపడాలంటే బ్రహ్మచర్యం, అహింస అనే ధర్మాల ఆచరణ రూపమైన తపశ్చర్య అనే కొడవలి కావాలి. ఆ తపోరుపదాత్రంతో తృష్ణారూప లతికాబంధాన్ని తెగనరకవచ్చును. తృష్ణ తెగపడిన వెంటనే నరుడిలో నిర్మల జ్ఞానమనే క్రొత్త చూడ్కి ఏర్పడుతుంది. ఆ క్రొత్త చూపుతో అతడు తనలోని తన వెలుపలి వికృతులను, ప్రకృతిని చూడగలడు. అంతేగాదు, తన అంతరాత్మరూపుడైన పురుషుడిని కూడా అప్పుడే గుర్తించగలడు. కందము ఆ విధంగా ఆ ముని నానావిధాలుగా తన శిష్యుడికి జ్ఞానబోధ చేయగా తపోమాతృధనుడైన ఆ శిష్యుడు కృతార్థుడైనాడు. ఓ ధర్మరాజా, నీవు కూడా ఆ మునిమాటల అర్థతాత్పర్యాలను గ్రహించి నీ జన్మను చరితార్థం చేసుకోమ్ము. తేటగీతి పై ప్రకారంగా భీష్ముడు పలుకగా విని ఆనందించిన ధర్మజుడు తిరిగి భీష్మాచార్యుడితో, ఓ పాపంలేని పితామహ, మిథిలానగరాధీశ్వరుడు జనక మహారాజు ఏ కర్మ వలన ముక్తిని పొందగలిగాడు? ఆ విషయం ఎరిగించుము అన్నాడు. ఆ తరువాత వచనము ధర్మజుడి ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు దానికి సంబంధించిన చరితాన్ని చెప్పుతాను అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. కందము ఓ ధర్మరాజా, ఆలకించుము. ఆ జనకరాజుకు 9 ఆచార్యులున్నారు. వారు సత్యనిరూపక పరమాత్మ స్వరూపమైన శాస్త్రాన్ని ఆయనకు వినిపించేవారు. అయితే వారు ఆ శాస్త్రార్థాలను వేరు వేరు విధాలుగా వివరించేవారు. కందము ఆ 9 ఆచార్యులలో ఎవరు దేనిని ఏ విధంగా ఉపదేశిస్తే ఆ మహారాజు దానిని ఆ విధంగానే మనస్సు సంతోషంతో నిండిపోగా అనుమోదిస్తూ ఉండేవాడు. వచనము ఆ విధంగా జనకరాజు 9 ఆచార్యుల నుండి భిన్న భిన్న విధాలైన అధ్యాత్మ విద్యాబోధనలు వింటూ సంతోషిస్తూ ఆ అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ వస్తున్న సమయాన పంచశిఖుడనే విప్రుడొకడు ఆయన ఆస్థానాన ప్రవేశించాడు. అతడు సత్యజ్ఞానంతో గొప్పవాడు, ఒంటరి, సంశయాలు తీరినవాడు. భూమిపై సంచరిస్తూ యాదృచ్ఛికంగా మిథిలానగర ప్రవేశం చేసి రాజును చూచాడు. అతడిని కాపిలేయుడు అని కూడా అంటారు. ఎందుకంటే అతడు కపిల అనే గురుపత్ని చన్నుగుడిచి పెరిగినవాడు. ఆ మహాత్ముడు జనకుడి ఆస్థానాన రాజు సన్నిధిలోనే తన హేతుపూర్వక వాక్య విన్యాసాలతో జనకుడి 9 ఆచార్యులను వాదంలో జయించి వారిని నిరుత్తరులను చేశాడు. ఆ జనకుడు ఆ పంచశిఖుడి విశేష పరిజ్ఞానాన్ని గ్రహించి తన గురుసతాన్ని విడిచి అతడిని ఆశ్రయించి తనకు తత్వోపదేశం చేయుమని అర్థిస్తూ ప్రణమిల్లాడు. అతడు కూడా గొప్పదైకుల్లొంగిన మనస్సుతో ఆ రాజునకు మోక్షానికి కారణమైన జ్ఞానాన్ని ఇయ్యగల మాటలను ఈ విధంగా ఉపదేశించటం ప్రారంభించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము పంచశిఖుండను విప్రుండు జనకునకు దత్వోపదేశంబు సేయుట. ఆటవెలది పాపంలేని ఓ జనక మహారాజా, వినుము. మాయ కోరికకు కారణం, ఆ కోరిక కర్మకు కారణం, కర్మ పాపపుణ్యాలకు మూలం, ఆ పాపపుణ్యాల అనుభవం కొరకు ప్రాణికి పునర్జన్మ అవసరమవుతుంది. ఈ విషయం తత్వవేత్తలైన మునులు చెప్పుతారు. ఆటవెలది
మాయ పేరాస అపజ్ఞానం చేసే తప్పులు కారణంగా బలపడి దట్టంగా రూపుదాలుస్తుంది. ఆ తరువాత అదే అనేక కర్మలు అనే విత్తనాలకు పొలంగా మారి ఆ కర్మబీజాలు మొలకెత్తటం, మారాకు తొడగటం, పెరగటం, పుష్టించటం, ఫలించటం వంటి వివిధ శక్తులతో విస్తరించటానికి కారణమవుతుంది. మాయకు లోభమోహాలు దోహదపడగా అదే బహుకర్మలకు ఆధారం భూమిగా మారి నరుడిని జననమరణ చక్రాన పడవేసి తిప్పుతుంటుంది అని ఫలితార్థం. కందము మనస్సు ఇష్టానిష్టాలతో చిక్కువడి అటూ ఇటూ లాగుతూ ఉండగా నరుడు ఆయా కర్మలు అనేకాలు చేయ మొదలుపెడతాడు. చేస్తూ జీవిస్తూ ఉంటాడే తప్ప అతడికి తన శరీరం జరావ్యాధులకు లోనే కృంగి నశించబోయే విషయం బోధపడదు. కందము నరుడు సంపదలు, చుట్టపక్కాలు, అనుభవాలు అనే ఈ అశాశ్వత విషయాలు అన్నిటినీ జీవుడికి దూరంగా ఉంచగలిగితే అతడి మనస్సులో శాంతి ఏర్పడుతుంది. మిగిలిన సంపదలు, సమృద్ధులు నశించగా ఏర్పడిన ఈ శాంతి సంపద పెరిగి తుదకు అతడికి ముక్తిని చేకూర్చిపెట్టుతుంది. వచనము పంచశిఖ ప్రవచనాన్ని ఆలకించిన జనకరాజు ఆ మునిరాజుతో ఇట్లా అన్నాడు. కందము కేవలం వైరాగ్యమొక్కటే ముక్తిని కలిగించగలిగితే నరుడు తన నునస్సున ఆ వైరాగ్యాన్ని వహించాడునుకొమ్ము, అప్పుడు అతడు ముక్తిని పొందుతాడా అని ప్రశ్నించిన వెంటనే వచనము రాజు ప్రశ్నకు విప్రుడు ఇట్లా సమాధానం చెప్పాడు. కందము ఓ రాజా, వినుము, సంతోషం, ప్రీతి, గొప్ప సుఖంతోడి ఆనందం, నిశ్చలశాంతి మనస్సును ఏలేవి సాత్వికాలు అనే ఈ భావాలు సత్వగుణం వలన కలిగే భావ పరంపర ఇది. కందము సంతాపం చెందటం, అవకాశమున్నా సంతోషించకుండా ఉండటం, ఏడుపు, జనుల క్రియలలో అభిమానం ప్రదర్శించటం, ఓర్వలేనితనం ఈ భావాలు రజోగుణం వలన కలిగేవి. కందము ఓ జనకరాజా, ఇప్పుడు తామస భావాలు వివరిస్తున్నాను. ఉపద్రవరూప ఆలోచనలు కలుగుతూ ఉండటం, కలలు రావటం, ఏమరుపాటు, ఒకదానిని మరొకటిగా గ్రహిస్తూ వ్యవహరించటం, చురుకుదనం లేకుండా మందగించి ఉండటం, సోమరితనం అనే ఈ మనోవికారాలన్నీ తమోగుణజన్యాలు అని పండితులు పలుకుతారు. కందము ఓ రాజా, ఈ సత్వరజస్తమోగుణ జన్యాలైన 3 విధాల భావాలు ఒకసారి కారణం ఉండి కలగవచ్చును, ఒక్కొక్కసారి నిష్కారణంగానే పొటమరించవచ్చును. ఈ భావపరంపర స్థిరంగా నిలువదు, చంచలంగా మారుతుంటుంది. ఒక్కొక్కసారి ఈ మనోవికారాలు తిరగబడతాయి కూడా. చంపకమాల ఓ రాజా, నరుడు తాను సౌఖ్యాన్ని చవిచూస్తున్నప్పుడు అది సత్వగుణ సంజనితమైన భావాల వలన కలిగినట్లు, దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు అది రజోగుణం కారణంగా ఏర్పడినట్లు, జడత్వంతో స్తబ్దంగా సోమరితనం పైబడినప్పుడు అది తమోగుణ ఫలితమైనట్లు గ్రహించి ఆయా భావాలను, వాటి ఫలితాలైన సుఖదుఃఖ జడత్వాలను విడిచిపుచ్చి తనలో తాను ఆనందించే స్థైర్యాన్ని అందుకొనగలగాలి. అప్పుడే ముక్తి లభిస్తుంది. ఆ ఆత్మరతి స్థైర్యమే ముక్తిని ఇయ్యగలదు. వచనము ఈ ఆత్మరతి స్థైర్య సిద్ధికి కారణం విరక్తి ఒక్కటే అని పలికి ఇంకను తేటగీతి ఓ పాప మెరుగని పాలకుడా, జనకమహారాజా, వినుము. సత్వం, రజస్సు, తమస్సు అనే గుణాలు మూడింటిని ఆత్మతత్వంలో జీవుడి నిజ స్వభావాన లీనం చేయాలి. అప్పుడు అవి ఆత్మలో కలిసిపోయి విడిగా ఉండక సముద్రాన కలిసిపోయే ఏరులవలే నిరాకారంగా శాంతమైన ఉనికి లేకుండా అయిపోతాయి. తేటగీతి ఓ రాజా, నరుడు తన మనస్సును లౌకికాలైన సుఖదుఃఖాల వెంటబడిపోకుండా అంతర్ముఖంగా త్రిప్పివేసి ఆత్మలో చేర్చగలగాలి. ఆ విధంగా ఆత్మలో చేర్చబడ్డ మనస్సు ఆ ఆత్మలోనే నీళ్లను చేర్చిన ఉప్పుగల్లువలే కలిసిపోయి తన ఆకారాన్ని కోల్పోతుంది. కందము ఓ రాజశ్రేష్ఠ, కుబుసం విడిచిన పాము విలాసంగా ప్రకాశిస్తుంది. ఆ విధంగానే కర్మ సంపర్కం వదలిన ఆత్మ నిరాధారమై స్వతప్రకాశవంతమైన జ్ఞానంతో ప్రజ్వలిస్తుంది. వచనము పై ప్రకారం పంచశిఖ మహర్షి జనక మహారాజునకు ఉపదేశించాడు. ఆ పంచశిఖుడి బోధ జనకుడిపై తన ప్రభావం నెరపి అతడిని నిజంగానే విరక్తుడిని చేసింది. అందువలననే జనకుడు తన నగరం మిథిల కాలిపోతూ ఉంటే తాను దుఃఖానికి దూరంగా నిలిచి తనకేమీ కాల్పు అంటదని పలికాడు. కందము
నిర్మలమైన ఈ వృత్తాంతాన్ని భక్తితో పఠిస్తే నరుడికి మనశ్శాంతి ప్రాప్తిస్తుంది, దోహకాలు తొలగిపోతాయి, తుదకు మరణంలేని ముక్తిని కూడా పొంది పూజ్యుడై అతడు లోకాన వెలుగొందుతాడు. వచనము. పితామహుడి పలుకులు విన్న ధర్మరాజు మరొక ప్రశ్న అడిగాడు. ఇట్టివాడు సుఖంతోనూ శుభంతోనూ కూడి నిర్భయుడై జీవించగలడు అని. ఆ ప్రశ్నకు భీష్ముడు ధర్మజుడితో, దాంతి ఇంద్రియ నిగ్రహం కలవాడు నీ ప్రశ్నకు సమాధానంగా నిలుస్తాడు వినుమంటూ తన ప్రవచనాన్ని కొనసాగించాడు. తేటగీతి. లోకంలో అన్ని వర్ణాలవారికి, అన్ని ఆశ్రమాలవారికి శాంతి, దాంతి, నిగ్రహం కలిగి ఉండటం విశిష్ట పద్ధతి. విశేషించి బ్రాహ్మణులకు దాంతితోడి జీవన విధానం ఎక్కువగా కావలసి ఉంటుంది. వచనము. దమమొక్కటి సద్గుణాల ప్రోవు, ఆ సద్గుణాలు ఏమిటి అంటావా? వినుము. సీసము. తేటగీతి. దమము అనే ఒక్క లక్షణంలో ఎన్నో సద్గుణాలు ఇమిడిపోతాయి. ఆ సద్గుణాలు ఇవి: పరిశుభ్రత, బయటి లోపలి మలినాలు తొలగించుకొనటం, కోపం లేకుండా, కపటము అసూయ లేకుండా దైన్యానికి దూరంగా జీవించటం, పరాకుపడటం, దురభిమానం, అధిక ప్రసంగం, వీటిని త్యజించటం, ఎల్ల ప్రాణులేడ దయ, పెద్దలేడ గౌరవం కలిగి ఉండటం, నిందించటం స్తుతించటంలలో నిమగ్నుడు కాకపోవటం, కొండెములు చెప్పకుండా ఉండటం, సజ్జన సాంగత్యం చేయటం, అబద్ధాలు ఆడకుండటం, ఆశలకు లోనుగాక, హింసకు పాల్పడక, మంచి శీలం కలిగి ఉండటం, ఇంద్రియాలను జయించటం, ఇవన్నీ వాస్తవానికి దమము యొక్క రూపాంతరాలే. ఈ లక్షణాలు గల ధన్యజీవికి ఇహలోక విషయాల వలనగాని, పరలోక విషయాల వలనగాని ఎట్టి భయము ఉండదు, ఏర్పడదు. అతడు శాంతికి శుభానికి నిలయమైనవాడు, జ్ఞానం వలన సౌమ్యమైన ఆకారంతో వెలుగొందేవాడు. వచనము. ధర్మరాజు దమవంతుడు సకల సద్గుణరాశి అని భీష్ముడి నుండి విన్న పిదప పితామహుడిని, వ్రత నిర్వహణలో ఉండి కూడా కొందరు అప్పుడప్పుడు అక్కడక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు, వారికి వ్రతభంగం వాటిల్లదా అని ప్రశ్నించగా దానికి సమాధానంగా భీష్ముడు ఇట్లా అన్నాడు. తేటగీతి. విప్రుల కోరిక మేర చేసే భోజనాలు, ఇంకా ఇటువంటివే అయిన వేదోక్తాలైన భోజనాలు వ్రతస్థులు చేసినా వాటి వలన వ్రతహాని జరగదు అని గట్టిగా ప్రకటించి భీష్ముడు ఇంకా ఈ విధంగా ప్రవచించాడు. వచనము. మోక్షార్థి అయిన సాధకుడు సదా ఉపవాసిగా బ్రహ్మచారిగా ఉండాలి, మాంసాన్ని భుజించనివాడుగా, దేవతల అతిథుల భుక్తశేషాన్ని భుజించేవాడుగా, అమృతాన్ని భుజించేవాడుగా కూడా ఉండాలి, నిద్రపోనివాడుగా కూడా ఉండాలి. వీరి స్వరూపాలు ఏ విధంగా ఉంటాయి అని అడుగబోతున్నావా? వినుము. సీసము. తేటగీతి. రోజుకు 2 పూటల మాత్రం భోజనం చేస్తూ మధ్య మధ్య ఏమీ తిననివాడు సదోపవాసి, ఋతుకాలాన మాత్రం ధర్మపత్నితో సంగమించే సచ్చీలుడు సదా బ్రహ్మచారి, దేవతల పితరుల అతిథుల కొరకు వండి వడ్డించి ఆ పిదప మాత్రం భుజించేవాడు అమాంసభోజి. తనతో తన పంక్తిని వారు కూడా ఆరగిస్తుండే వారివలెనే సమానంగా మాత్రమే భుజించేవాడు విఘసాసనుడు భుక్తశేషభోజి. సేవకులందరూ భుజించిన తరువాత మాత్రమే తాను భుజించే పుణ్యాత్ముడు అమృతాసి. పగటపూట నిద్రపోనివాడు అస్వప్నుడు, ఈ నిద్రపోనివాడు. ఇటువంటి వారి మహావ్రతాలన్నీ శరీరబాధకాలే. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. ఇంద్ర ప్రహ్లాద సంవాద ప్రకారము. ఆ విధంగా ధర్మసూక్ష్మాలు పితామహుడి నుండి విన్న తరువాత ధర్మరాజు భీష్ముడిని ఒక జటిల ప్రశ్న వేశాడు. కర్మలు సంస్కారవశాన నరుడికి మంచి చెడులు కలిగిస్తూ ఉంటాయి. అయినప్పుడు ఆ కర్మలకు కర్త నరుడౌనో కాదో నిర్ణయించలేకుండా ఉన్నాను, నాకు స్పష్టంగా నిస్సందేహంగా తెలుపవా అని అర్థించాడు. దానికి బదులుగా భీష్ముడు ధర్మజుడితో ఇంద్రప్రహ్లాద సంభాషణమనే వృత్తాంతాన్ని వింటే నీ సందేహం తీరుతుంది వినుమంటూ ఆ వృత్తాంతాన్ని వివరించటం ప్రారంభించాడు. సత్వగుణంలో నిలిచి ఉన్నవాడు, నిగ్రహశీలుడు, అహంకారరహితుడు, అసహనాన్ని క్రోధాన్ని దూరీకరించినవాడు, తెగడ్తలను పొగడ్తలను సమంగా భావించేవాడు, మట్టిబెడ్డను బంగారాన్ని ఒకటిగా చూచేవాడు. విష్ణుమూర్తి ధ్యానమగ్నుడు అయిన ప్రహ్లాదుడు ఒకచోట ఒంటరిగా కూర్చొని ఉండగా ఇంద్రుడు అతడి మనస్సును పరిశీలించి పరీక్షించే సంకల్పంతో కోరి అతడిని చేరి కందము
సంపదలు లేవు నీకు అయినా దుఃఖించవు, శత్రువుల చేతికి లొంగిపోతానని అయినా ఆలోచించవు, ఉపేక్షాభావంతో ఊరక ఉండటమే నీకు మేలని గ్రహిస్తావు, ఇంత అమాయకుడవు అయినా వేమిటి, ఈ నిష్క్రియత్వమెందుకు? వచనము. దీనికి ప్రహ్లాదుడు ఇంద్రుడికి ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చాడు. ఆటవెలది. ఓ దేవతల రాజా! కలిమిలేముల గురించి ప్రసంగించావు, అది సరిగాదు. నిజానికి కలిమి, లేమెనేవి రెండూ లోకాన ఉన్నాయి. కలిమి ఉండుట, ప్రయత్నముండుట, లేమి లేకుండుట, ప్రయత్నం లేకుండుట అనేవే అవి. అయితే యత్నమున్నంత మాత్రాన సంపద సిద్ధిస్తుంది అనటానికి వీలులేదు. ఆ విధంగా అనటమే బెలతనమోతుంది సుమా. కందము. ఓ మహాధీశాలి! ఇంద్ర! సంపదలు యత్నించి ఆర్జించుకున్నా తమంత తాముగా వచ్చి పడతాయి, ప్రయత్నించి సమార్జించి తెచ్చి ఉంచితే ఊరక నశించిపోతాయి. కాబట్టి పరిశీలించి చూస్తే అవి విధికి లొంగి ఉండేవేగాని నరుడి ప్రయత్నానికి లొంగెనవి మాత్రం కావు. కందము. జీవితంలో నరుడికి అనేక ఆనందభేదకర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మిత్రులు శుభాలు కలిగిస్తుంటే శత్రువులు నాశనాలు కలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆరుకనే తన ప్రమేయమేమీ లేకుండానే నరుడిమీద కష్టనష్టాలు వచ్చిపడతాయి. ఆ విధంగానే సుఖసంతోషాలు హఠాత్తుగా మానవుడిని ముంచెత్తుతుంటాయి. ఇవన్నీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు జరిపిస్తారు? ఆయా సహాయం సమీపించినప్పుడు స్వయంగా విధాతే నరుడికి ఆయా భేదమోదాలతో, ఆపత్సంపదలతో, పరాజయ విజయాలతో సంధానం కుదురుస్తూ ఉంటాడు. ఇదంతా ఆయన ఆడించే ఆట తప్ప అన్యం కాదు. ఆట వెలది. కర్మలకు పూర్వరూపాలైన భావాలు నరుడి స్వభావం లోపలి నుండి పుట్టుకొస్తున్నాయి, మళ్లీ ఆ స్వభావంలోనే కలిసి నశించిపోతున్నాయి. కాబట్టి ఈ మనోవికార రూపమైన భావాలకు నిలకడ ఉండదు. అవి చంచలత్వానికి నెలవులు. ఈ విషయం గ్రహించగలిగితే ఇక నరుడి మనస్సు భావాలలో ఎందుకు తగులుకొంటుంది? ఆ గ్రహింపు లేకపోవటం వలననే మనస్సు భావాలు ఆడించినట్లు ఆడుతున్నది గాని, లేకపోతే మనస్సు నిగ్రహంతో ఉండగలుగుతుంది. ఆట వెలది. నేను కర్తను అని అనటం అజ్ఞానం. నిజంగా తాను కర్త అయితే ఏ లాభమూ ఏర్పడకుండానే అన్ని పనులను చేస్తున్నవాడే కాబట్టి ఈ కారణం వలన చేసేది అంతా విధాతే అవుతాడు, అంతేగాని నరుడు కానేరడు. వచనము. ఆ విధంగా ప్రవచించి మళ్లీ ఆ అంశాన్నే వివరిస్తున్నాడు. కందము. ఓ పాప మెరుగని దేవేంద్ర! నరుడు అహంకారిగా జీవించేటప్పుడు విధి చేష్టితాన్ని కూడా తన చేతగానే పనిగానే భావించి ఆ కర్మ ఫలితంలో తగులుకొంటాడు. ఆ తగులుకొనటానికి అతడి అహంకారమే మూలం. అయితే అహంకారానికి లొంగని నరుడు మాత్రం విధిచేతను తనదిగా భావించడు. కాబట్టి అతడికి ఆ కర్మ ఫలితాన్ని త్రోసివేసే శక్తి ఉంటుంది. ఆ శక్తి అతడి అనహంకార శీలం వలన లభించింది. కందము. కర్త విధి కాబట్టి ఆ విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో ఊరకనే చూస్తూ ఉండాలి. ఆ కర్మలు సిద్ధించినప్పుడు సుఖాన్ని, సిద్ధించినప్పుడు దుఃఖాన్ని పొందకుండా ఉండటం కొరకు నరుడు తన మనస్సును విషయాల నుండి తొలగించే ఉపాయం కనుగొనాలి. ఆ విధమైన ఉపాయం గొప్పది. కందము. ఓ దేవతల రాజా! నేను మనస్సులో ఎప్పుడూ సృష్టిలోని ప్రాణి సంఘాల అశాశ్వతత్వాన్ని భావిస్తూ ఉంటాను. ఆ భావన నాలో భవబంధాలను ఛేదించే నేర్పు కలిగించింది. ఆ నేర్పు నాలో నిరంతరము అపరిమితము అయిన ఆనందాన్ని ఆవిర్భవింపజేస్తూ ఉండగా నేను ఇట్లా నిలిచి ఉన్నాను. కందము. విశిష్ట ఆలోచనలు గల ఓ దేవతల రాజా! నరుడు దాంతి, శాంతి, ప్రజ్ఞ కలిగినవాడైనప్పుడు అతడి చిత్తం ఏ విధంగానూ ఆయాసంతో అలసిపోదు. నేను అట్టివాడను కాబట్టి ఈ విధంగా చింతారహితంగా ఉండగలుగుతున్నాను. కందము. ప్రహ్లాదుడు తన నిశ్చింతతను నిరూపించి తెలుపగా విన్న దేవేంద్రుడు, ఏ ఉపాయంతో నీకు ఈ ప్రశాంతి లభించింది? ఓ మహాజన పూజ్య! ప్రహ్లాద! అర్ధినైన నాకు తెలుపవా అని వేడగా ప్రహ్లాదుడు ఇంద్రుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. నిష్కపటమైన ప్రవృత్తి, దయాగుణం, తాను శరీరంగాదు ఆత్మను అనే భావం, పరాకు లేకుండా జాగరూకతతో వ్యవహరించటం, పెద్దల పరిచర్యలలో నిజమైన ఆసక్తి, ఈ
ఈ సద్గుణాలు నరుడికి శుభాన్ని కలిగిస్తాయి. ఇక జ్ఞానం, శాంతి అనేవి కాలపరిపాకంతో క్రమంగా తమంత తామే నరుడిలో చోటు చేసుకొంటాయి. కందము. ఇంద్రుడు ప్రహ్లాదుడి ఆ ప్రవచనాన్ని ఆలకించి మనస్సును విస్మయం పొడమగా వినమ్రతతో అతడికి నమస్కరించి తన నివాసానికి చేరాడు. ధర్మరాజా, ఇది ఇంద్రప్రహ్లాద సంవాదం. వచనము. ఇంద్రప్రహ్లాద సంవాద ప్రకారాన్ని ఆలకించిన ధర్మరాజు పితామహుడితో రాజు సిరిని ఏ కారణాన కోల్పోతాడు అని ప్రశ్నించాడు. దానికి బదులుగా భీష్ముడు ధర్మజుడితో ఇట్లా పలికాడు. తేటగీతి. మున్ను దేవేంద్రుడికి బలిచక్రవర్తికి సంవాదం ఒకటి జరిగింది. ఆ సంవాద ప్రకారాన్ని నీవు ఆలకించుము. అది నీ ప్రశ్నకు సమాధానంగా సరిపోతుంది. నేను నీ మనస్సు సంతోషించే విధంగా ఆ వృత్తాంతాన్ని వినిపిస్తాను. సీసము. తేటగీతి. దేవేంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు చేరి నమస్కరించి బలి మహాసంపదతో వెలుగుతూ ఉండేవాడు. ఇప్పుడు అతడు కనిపించడేమిటి? ఎక్కడ ఉన్నాడో కదా అని ప్రశ్నించాడు. దానికి బదులుగా బ్రహ్మ, నీ ఆలోచన అనుచితంగా ఉన్నదని నేను గ్రహించాను. అయినా నీకు చెప్పుతాను. అయితే నీవు మాత్రం అసత్యవాదివి కాకుమి. ఒంటె, గాడిద, ఆవు, గుర్రములలో ఏదో ఒకదాని ఆకారం పొంది అతడు ఇప్పుడు దాగి ఉంటున్నాడు. అట్టి అతడిని చంపుట తగని పని అని పలికాడు. ఇంద్రుడు తాను ఆ విధంగా చేసేవాడను కానని పలుకుతూ, ఓ మన్నించదగ్గ మాటలు గలదేవా, నేను బలిని చూస్తే భాషణం మాత్రం చేస్తాను అని పలికి వీడ్కొనినాడు. వచనము. ఆ ఇంద్రుడు వెదకగా ఒకచోట గాడిద రూపంలో సంతుష్టుడైన బలి కనిపించాడు. ఆ బలితో ఇంద్రుడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. ఇంద్ర బలిచక్రవర్తి సంవాద ప్రకారము. కందము. ఓ బలిచక్రవర్తి, ఒకనాడు నీవు చుట్టూ పట్టపుటెనుగులు రాగా ఒక మహాగజము నధిరోహించి మణిమయ ఛత్రచామరాలు వెలుగులు చిమ్ముతూ ఉండగా ఏతించేవాడవు. ఆనాడు దేవలోక నివాసులమైన మేము నీకు కాని కీ కొరగాలేదు. అట్టి ఉజ్వలమైన భూతకాల వైభవంగల నీవు ఈనాడు ఈ విధంగా గాడిదగా అయి ఉన్నావా? కందము. ఆనాడు చక్రవర్తిగా నీవు బంగారు యూపస్తంభంతో గొప్ప వైభవం వ్యక్తం కాగా యజ్ఞం నిర్వహించిన ఉజ్వల సంఘటనను, ఇప్పటి నీ శోచనీయమైన స్థితిని చూచి నాకు శోకం కలుగుతున్నది. ఆటవెలది. గాడిద రూపంతో దారుణంగా కనిపించే ఒకే ఒక్క నేర్పరి. రాక్షసరాజా, నేడు ఊక తింటూ జీవిస్తున్న నీవు నీ తొల్లిటి వైభవాన్ని తలుచుకుని శోకిస్తూ ఉంటావా? ఉండవా? ఉన్న వాస్తవం యథార్థంగా చెప్పవయ్యా. సీసము. ఆటవెలది. ఇంద్రుని ప్రశ్న విన్న బలి దేవేంద్ర, నీకు నా విభవం కనిపించదు. కొండగుహలో దాచబడి ఉన్నది. నాకు కోర్కెగలిగినప్పుడే కనిపిస్తుంది. సరి, అది అట్లా ఉండనిమ్ము. నీవు గొప్పవాడవు. అల్పుల దగ్గర వ్యర్థ భాషణాలు చేయటం ఏమీ గొప్పతనం? నీవు వెళ్లవలసిన దారిలో వెళ్లిపొమ్ము అన్నాడు. మొదట బలి ఇంద్రుడి ప్రశ్నను లక్ష్యపెట్టకుండా సమాధానం చెప్పాడు. అయితే ఇంద్రుడు బలిని వదలలేదు. అతడు నవ్వుతూ బలిని చూచి పూర్వం ప్రశ్నించినట్లే మళ్లీ ఏ జంకు లేకుండా ప్రశ్నించాడు. అప్పుడు బలి, ఈ కనిపించే ప్రాణికోటి అంతా మంచువలే కనిపిస్తుంది. మంచువలెనే తొలగిపోతుంది. బుద్ధిమంతులైన నరులు ప్రాణికోటి చావు పుట్టుకల కొరకు శోకించరు. ఈ మాత్రం ఎరుగవేమిటి అన్నాడు. వచనము. అని బలి మరలా ఈ విధంగా కొనసాగించాడు. కందము. దేవేంద్ర, లోకాన క్రమంగా ప్రాణికోటికి మేలు కీళ్లు, బ్రతుకులు చావులు, సుఖానుభవాలు, దోహకపీడనలు వచ్చి పడుతూ ఉంటాయి. నేను మాత్రం ఎప్పుడూ మేలు జరిగినా, కీడు వాటిల్లినా, సుఖం కలిగినా, దోహకంపై కొన్న సమభావంతో నిలిచి ఉంటాను. నా మీద ఆ మేలుకీడుల ప్రభావమేదీ ప్రసరించదు. చంపకమాల. ఇంద్ర, లోకాన నరులలో శరీరబలం, బుద్ధి, వివేకం, పనులలో ఎంతో సామర్థ్యం కలవారున్నారు. అవి ఏవీ లేనివారు పుష్కలంగానే ఉన్నారు. కాని కాలుడు మాత్రం కాలం సమీపించినప్పుడు ఆ ఇరు తెగలవారిని స్వేచ్ఛగా తిరుగులేకుండా హరించివేస్తూనే ఉన్నాడు. కాలుడి దగ్గర బలవివేక సామర్థ్యాలేవీ కొరగావటం లేదు. అట్లా జరగడాన్ని నేను గట్టి తెలివితో గమనించి ఉన్నాను. కాబట్టి నా చిత్తాన ఉమ్మలిక ఉండదు. ఉబ్బు ఉండదే కొంచెంగానైనా. ఉత్పలమాల. ఇంద్ర,
ఇప్పుడు గార్ధభాకారం ధరించి ఊకమేస్తున్న నన్ను చూచి ఎకసత్యములు ఆడుతున్నావు, త్రిగుణాలు శాంతించి ఉన్నవాడను కాబట్టి నీవు ఇంకా మరికొన్ని పరిహాసాలు పలికినా నా చిత్తాన అలుక అంకురించదు. ముందు నేను చక్రవర్తిగా లోకమేలేటప్పుడు నీవు నాతో ఇట్లా పలికావా? నిన్ను నేను ఎరుగనా? మరి నీవు నన్ను ఎరిగి ప్రవర్తించవద్దా? కందము: ఓ దేవతల రాజా, విధి కోర్కెనుబట్టి ప్రాణుల జీవితాలలో వికాసంగాని వినాశంగాని జరుగుతుంటుంది. విధి చేష్టలు బలీయాలు, ఆ విషయం నీ వెరుగవా? పెద్దవారికి వివేకం, మంచి చెడు వింగడించి చూచే తెలివి ఉండవద్దు. కందము: ఇతరుల దైన్యాన్ని చూచి ఎకసత్యములాడటం నీచ స్వభావం. నీవు ఎటుపోతున్నావో పొమ్ము, ఈ తగని మిడిసిపాటు మానుకొమ్ము. నేను కోపగించానంటే నీవు నీ వజ్రాయుధము నా చేతి పిడికిటి వేటుకే నేలకు ఒరిగి పోవలసి వస్తుంది. కందము: బలి ప్రసంగంలో నేను కినిసితినేని నీవును వజ్రము పిడికిటి తాకున నోగుదు అని ఒక మాట పలికి ఉన్నాడు. అది నిజానికి ఔద్ధత్యాన్ని తెలియజేసే పలుకు కాబట్టి ఆ మాటను తాను వాస్తవార్థంలో వాడలేదన్నాడు. ఇది పరిహాసవచనం మాత్రమే. నాకు చిత్తాన అహంకారం లేదు. గొప్ప అచ్చెరువుకు ఆస్పదమైన విధాత చేతలకు ఎవరూ అతీతులుగారు. చివరకు నీవు కూడా విధి చేతిలో భంగపడతావు. కాబట్టి త్రుళ్ళిపడటం మానుకొమ్ము. వచనము: శాంతిని వహించుము ఇంద్ర అని బలి పలికాడు. ఆ సమయాన ఆ రాక్షసరాజు శరీరం నుండి ఒక వనిత మంచి ఆకారంతో, మంచి తెల్లదనంతో ప్రకాశిస్తూ బయటకు వెడలినది. ఆ దృశ్యం చూచిన ఇంద్రదేవుడు అచ్చెరువుతో కన్నులు పెద్దవి కాగా బలితో ఎవ్వరీమే అని ప్రశ్నించాడు. బలి తనకు తెలియదంటూ నీవే ఈ వనితను అడిగి తెలుసుకొమ్మన్నాడు. ఇంద్రుడు ఆ ముద్దరాలి మొగం చూచి మాకు నిన్ను ఎరిగించుకోమ్మని పలికాడు. దానికి బదులుగా ఆ దేవత ఆ ఇంద్రదేవుడితో కందము: ఓ ఇంద్రదేవా, నా పేరులు మూడున్నాయి, శ్రీ, భూతి, లక్ష్మి అని. ఇక మీరు ఇంద్రబలులు ఇద్దరూ నన్ను ఎరుగకపోవటం విచిత్రమేమీ కాదు. ఏ లోకాలలోనూ ఏ యుగాలలోనూ ఏ ఒక్కరూ నన్ను ఎరుగరు అన్నది ఆ దేవి. కందము: ఇంద్రుడు శ్రీదేవిని నీవి రాక్షసరాజును విడిచి వెడలుటకు కారణమేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న లక్ష్మి సత్యం, ధర్మం, దమం, దానం అనే గుణాలు నాకు నెలవులు. అవి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. కందము: ఓ దేవరాజా, ఆ 4 గుణాలు ఉండి ప్రతాపవంతుడు కూడా అయిన పురుషుడి దగ్గర నేను నిలిచి ఉంటాను. ఆ బలిచక్రవర్తి పూర్వకాలాన అట్టివాడే కాని ప్రస్తుత కాలాన అతడు అవినయంతో బ్రాహ్మణుల పట్ల బ్రహ్మ విద్యాసంపన్నులైన అసూయతో. కందము: పూర్వపు ఆ మంచి నడతలు అన్నిటినీ ఈ బలి వదిలివేశాడు. కాబట్టి ఇకపై ఈతడి దగ్గర ఉండనొల్లను. ఓ దేవరాజా, నీ దగ్గర సంతోషంతో నివసించటానికే వస్తాను. ఆటవెలది. ఇంద్రదేవా, నీలో నేను నుడివిన ఆ గుణాలతో పాటుగా అదనంగా వేదశాస్త్ర విహితాలైన ధర్మాలను ఆచరించే సలక్షణం కూడా ఉన్నది. అందువలన నేను నిన్ను కోరి వరించి వచ్చి నీ వద్ద నిలిచి ఉంటాను. అయితే నీవు కూడా ఎప్పుడు ఏ విషయంలోనూ పరాకుపడకుండా నిత్యజాగరూకుడవై ఉండవలెను. వచనము: లక్ష్మి ఆ విధంగా పలికిన తరువాత సిరి తొలగిన ఆ బలి ఇంద్రుడిని చూచి ఇట్లా: కందము: సూర్యుడు తన ప్రయాణం కారణంగా తేజస్సు చెడి వేడిమిని కోల్పోతాడు. ఆ విధంగా నేను ప్రస్తుతం నిస్తేజంగా ప్రతాపం తగ్గి ఉన్నానని ఉబ్బిపోకుము. దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు నిన్ను నేను గెలుస్తాను. వచనము: అని బలి అనగా దేవేంద్రుడు. కందము: సరి, భవిష్యత్తులో నీవు నన్ను గెలిచే విషయం అట్లా ఉండనిమ్ము. ప్రస్తుతం నేను నీతో వ్యర్థ ప్రసంగం చేయ పనిలేదు. నేను బ్రహ్మదేవుడికిచ్చిన మాటను పాటించవలసి ఉన్నది. ఓ రాక్షసరాజా, నీమీద నేను వజ్రాయుధాన్ని వేయను. నీవు మనస్సున ప్రీతిని వహించుము. కందము: ఇంద్రుడి ఆ మాటలు ఆలకించిన బలి మరి మారుమాటాడకుండా దక్షిణ దిశకు వెడలిపోయాడు. ఇంద్రుడు కూడా ఉత్తరాభిముఖంగా కదలి స్వర్గానికి వెళ్లిపోయాడు. ధర్మరాజా అని భీష్ముడు ఈ వృత్తాంతాన్ని ముగించాడు. వచనము: ఇంద్రబలి సంవాదాన్ని వినిపించిన భీష్ముడు ధర్మరాజుతో ఇంద్ర నముచి సంవాదం అనే మరొక ఇతిహాసమున్నది. అది మనస్సున కలతదీర్చి ఆరట కలిగిస్తుంది. దానిని వినుమంటూ ప్రారంభించాడు.
సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము ఇంద్ర నముచి సంవాద ప్రకారము నముచి అనే రాక్షసుడు సంపదలు నశించిపోయినా చీకు చింతా లేకుండా అలల సందడి మానిన సముద్రుడివలే నిశ్చలంగా ఒక ఏకాంత స్థలాన ఆసీనుడై ఉండగా అక్కడికి ఇంద్రుడు చేరి అతడి అవస్థను చూచి, ఓ రాక్షసరాజా, పేదవాడివై ఉన్నావు, బంధుమిత్రులుగాని ఇతర పరివారాలుగాని లేరు, ఈ హీనస్థితికి ఎంతగా దుఃఖిస్తున్నావో కదా అని ఓదార్చబోయాడు. అయితే నముచి మాత్రం వగపు నిష్ప్రయోజనం, వగచినంత మాత్రాన వలసిన పదార్థం వస్తుందటయ్యా. రాకపోవటమే కాక శరీరానికి మనస్సుకు సంతాపం కూడా ఆ వగపు వలన కలుగుతుంది. అంతేగాదు, వగపు వలన ధర్మహాని కలుగుతుంది. ఇదంతా గ్రహించినవాడను కాబట్టి నేను దేనికి దోహకించను. తేటగీతి ఓ దేవతల రాజా, సృష్టిలో ఎల్ల ప్రాణులకు ఏలిక ఒకడున్నాడు కదా. అతడి ఏర్పాటు ప్రకారం ఏ ప్రాణికి ఏది ఎప్పుడు లభించాలో ఆ ప్రాణికి అది అప్పుడు నీళ్లు పల్లానికి ప్రాకివచ్చినంత సులభంగా ప్రయత్నరహితంగా వచ్చి చేరుతుంది. కందము ఇది ఈ విధంగా కావలసి ఉన్నదే, నాకు అయినది, నాకు జరిగినది, ఇది జరగవలసి ఉండే జరిగింది అనే గట్టి నిశ్చయంగల యోగ్యుడికి ఇక ఆనందం, దుఃఖం, సంపత్తి, విపత్తి వంటి ద్వంద్వాలు ఉండవు. కందము ఓ దేవరాజా, ఒక కార్యం అలభ్యమని దైవం నిర్ణయించి ఉంటే ఇక దానిని నరుడు తన ధైర్య శౌర్యాలతోగాని పరాక్రమశక్తితోగాని కాదంటే బుద్ధిబలంతోగాని పొందనేలేడు. ఆ విషయం సుజనుడు గ్రహించి ఉంటాడు కాబట్టి అతడికి భయముండదు, అతడెవరికీ భయపడడు. తేటగీతి ఓ దేవరాజా, జీవితంలో మేలు కీడు అనేవి కాలవశాన తప్పకుండా నరుడిని చేరేవే తప్ప కోరితే వచ్చేవి, త్రోసివేస్తే తొలగిపోయేవి అవుతాయా? కావు. కాబట్టి ఆ మేలు కీడుల విషయమై చింతించటం పనికిరాదు. వినుము. కందము ఈ ప్రకారంగా నముచి పలుకగా విన్న దేవేంద్రుడు నముచి పలుకులను మెచ్చుకొంటూ తాను స్వర్గానికి వెడలిపోయాడు. ఓ పవిత్ర చరిత్రగల ధర్మరాజా, నీవు ఇకపై ఏమి వినాలని నిరీక్షిస్తున్నావు అని భీష్ముడు అనగా అణకువతో నిండినవాడే ధర్మరాజు. కందము ధర్మరాజు పితామహుడితో ఏదైనా చెడ్డ అవస్థ నరుడికి కలిగినప్పుడు అతడు ఎట్లాంటివాడు కావాలి, ఏ విధంగా ప్రవర్తించి ఆ దుర్దశను దాటగలగాలి ఆజ్ఞాపించుమని అర్థించాడు. వచనము అని ధర్మరాజు అడుగగా భీష్ముడు ధర్మజుడితో ఈ విధంగా అన్నాడు. కందము ఓ ధర్మరాజా, దురవస్థలు ఏ విధమైనవైనా ఆ అన్నిటికీ ఒక్క ధైర్యమే ఔషధం. గొప్ప ధైర్యంతో చెవగలగట్టి నిర్ణయం తీసుకున్న మనస్సు ఎటువంటి నిండు శోకాలలోనైనా దోహకాలలోనైనా చలించకుండా నిలుస్తుంది, ఆ కష్టనష్టాలను అతిక్రమిస్తుంది. కందము మనోవికృతులకు దూరమైన ఓ ధర్మరాజా, ధైర్యం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ధీరగుణం ప్రకాశించే సిరులు కురిపిస్తుంది, ధీరస్వభావం యశస్సును ఉన్నతంగా పెంచుతుంది. అయితే ఆ ధైర్యం కలగాలి అంటే నరుడికి కాలపునడకను గూర్చిన జ్ఞానం ముందు కలగాలి. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము ఇంద్రబలి సంవాద ప్రకారము ఈ విషయానికి చెందిన వృత్తాంతం ఒకటి ఇంద్రబలి సంవాదం అనే పేరుతో ఉన్నది. దానిని వినుము. దేవాసురులకు యుద్ధం ముగిసిపోగా దానిలో నారాయణుడి ప్రాభవంతో దేవతలకు గెలుపు కలిగింది. అనంతరం ఇంద్రుడు దేవతా పరివారమైన రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, గంధర్వులు, సిద్ధులు మొదలైనవారు చుట్టిరాగా ఐరావతాన్ని అధిరోహించి విలాసంగా మూడు లోకాలు సంచరిస్తూ ఒకనాడు సముద్రపు సమీపంలో ఒక కొండ గుహ ముంగిట విరోచనుడి తనయుడైన బలిని చూచాడు. చూచి అతడి దగ్గరకు వెళ్లి ఆ రాక్షసరాజు తనను చూచి ఏ పాటి తొట్రుపాటు మనస్సులో కలత లేనివాడై ఉండటం గమనించి అతడితో ఇట్లా అన్నాడు. కందము ఓ రాక్షసరాజా, తక్కువ స్థితిలో ఉన్నావు, ఐశ్వర్యం కోల్పోయి ఉన్నావు, శత్రువుల వికాసాన్ని చూచావు, అయినా నీ మనస్సులో శోకం కలగలేదు. ఎందువలన? ఈ నిర్వికార స్థితి నీకు ఏ విధంగా సిద్ధించింది? ఆటవెలది. ఓ బలి,
నీవు శూరభావం వలననో కాక పెద్దల పరిచర్యల ఫలితంగానో అటుకాక తపశ్శక్తి వలనో ఉదాత్తతను సంపాదించి నీ ఎదుట నిలిచిన దేవేంద్రులమైన మమ్ము సరుకుజేక ఉన్నావు. కారణమేమిటి? విశదంగా వివరించుము. వచనము. ఇంద్రుడి ప్రశ్నకు బలి ఇట్లా సమాధానం ఇచ్చాడు. ఆటవెలది. ఓయి ఇంద్రదేవా! నీవు పలికిన సరుకు చేయవు వంటి మాటలు అశ్రద్ధతో నిర్లక్ష్య భావంతో కూడినవి. ఆ పలుకుల వలన ప్రయోజనమేమిటి? నీ శక్తి సామర్థ్యాలు ఆశ్చర్యకరాలుగావు, అది తెలిసిన విషయమే. విధిచేష్టల వలన ఏపాటివారికైనా అప్పుడప్పుడు హైన్యదైన్యాలు తప్పవు. కందము. ఇంద్రా! పూర్వం నేను దండెత్తివచ్చినప్పుడు నీవు రాజ్యభ్రష్టుడవై హీనతను పొందావు. అయితే నిజానికి అది నా వలన జరిగినది కాదు. ఆ విధంగానే నేడు నేను రాజ్యం కోల్పోయి దైన్యంతో ఉన్నట్లు అగుపిస్తున్నాను. ఈ నా స్థితికి నీవు కారణం కాబోవు. ఇవి నీవలన నావలన జరిగిన పనులు కావు. వీటికి కర్త విధి, కాబట్టి విధి చేష్టలకు తిరుగులేదు అనే జ్ఞానంతో నరుడు ధైర్యం కలిగి ఉండాలి. కందము. ఇంద్రా! ఆలకించుము. జీవితాన సుఖదుహకాలు క్రమంగా ఒకదాని తరువాత మరొకటిగా నరులను చెందుతూ ఉంటాయి. ఆ క్రమం తప్పించరానిది. కాబట్టి నరుడు ధైర్యంతో మెలుగుతూ సుఖం కలిగినప్పుడు గర్వాన్ని, దుహకం కలిగినప్పుడు విషాదాన్ని ప్రకటించకుండా అణచుకొనవలసి ఉంటుంది అని పండితులు పలుకుతారు. మనం ఆ మాట వినలేదా? విన్నాం కదా. కందము. నరుడి మహద్దశకుగాని దుర్దశకుగాని దైవమొకటే కారణంగాని ఇతరులెవరూ కాజాలరు. స్నేహితులు, చుట్టపక్కాలు, సహాయకులు, సంపదలు, సమృద్ధులు ఇటువంటివి ఎన్ని ఉన్నా నరుడికి చెడుకాలం దాపురించినప్పుడు, దుర్దశ ఆవహించబోతున్నప్పుడు తొలగించజాలవు. ఈ విషయం మనస్సున గ్రహించి నరుడు జీవించాలి. జీవితమెప్పుడూ ఈ విధంగానే ఏకరీతిలో కొనసాగదని గ్రహించి జీవించుము దేవరాజా. కందము. పూర్వం దేవేంద్రుడవైన నిన్ను రాక్షసరాజునైన నేను జయించాను. దానికి కర్త కాలమే తప్ప నిజానికి నేను కాదు. ఆ విధంగానే నీవు నన్ను గెలిచావు అనంతర కాలాన. దానికి కర్త కాలమొక్కటే. నరుడికి వాటిల్లే శుభాశుభాలు రెండింటికీ కాలమొక్కటే కర్త తప్ప నరుడు కాబోడు. ఆటవెలది. ఓ స్వర్గాధపతి! దేవేంద్ర! నీకు నాకు విరోధం ఎందుకు? నీకు నాకే కాదు, లోకాన ఎవరికైనా ఎక్కడైనా స్వతసిద్ధమైన వైరభావమున్నదా? లేదు. అంతా కాలమహిమ. కాలమే నరులను పరిణతివైపు ప్రయాణింపజేస్తూ ఉంటుంది. చెట్టున పండిన కాయ పండుగ పరిణతిని కాలక్రమాన పొందినట్లుగానే నరుడు పరిపాకం వైపు నడుస్తుంటాడు కాలప్రభావం వలన. అంతే తప్ప నీవు నేను కర్తలమనటం కొరగాని మాట. కాబట్టి వ్యర్థ భాషితాలు మానుము. వచనము. బలి ఇంకా తన భాషణాన్ని ఇట్లా సాగించాడు. కందము. ఓ దేవేంద్ర! ఇప్పుడు నేనున్న ఈ కాలం పరాక్రమించటానికి అనువైనది కాదు. నాకు నీపై కోపము లేదు. అట్లా కాకుండా వినోదం కోసమైనా నాలో నీ ఏడ రోషావేశం జనించిన నిన్ను, నీ తోడి జనాన్ని నా పెడచేతితోనే కూల్చివేసేవాడను. వచనము. ఈ విధంగా పలికిన బలి ఇంకా చెప్పుతున్నాడు. కందము. ఓ దేవతల రాజా! నేడు మంచి అభివృద్ధితో ఎంతగానో ఉప్పుల కుప్పవై వెలుగుతున్నావు. పైకి చూస్తూ ఉన్నావు. గర్వించి ఇతరుల ఎడ అనాదరంతో వెలుగుతున్నావు. కాని చేటుకాలం నిన్ను అవమానించటం కొరకు మిక్కిలి వేగంతో సమీపించబోతూ ఉన్నది. తేటగీతి. కాలప్రవాహంలో ఇంద్రులు ఎందరో గతించారు. ఇంద్రులే ఏమిటి? బ్రహ్మలు మాత్రం నిలుస్తారా? వారు తమ కాలం చెల్లిన వెంటనే నశించిపోతున్నారు. ఈ విధంగా కాలం ముందు సృష్టికర్తలైన బ్రహ్మలకే స్వతంత్రమైన ఉనికి లేనప్పుడు ఇక రాక్షస సమాజమేదో కాలానికి లొంగి ఉంటే ఆ దశను చూచి వారిని నిందించటమెందుకు? ఓ దేవరాజా! నీవు వెళ్ళి పొమ్ము. కందము. యజ్ఞాలు, వ్రతాలు నిర్వహించటం, శీలవంతుడై జీవించటం వంటి విషయాలు కాలగతిని మార్చలేవు. కాలగతికి అవి కారణాలు కాజాలవు. కాలప్రవర్తన ఊహకందనిది. కాలం దేనిని సరకుగొనదు. అన్నీ దానికి లొంగవలసినవే కాని అది దేనికి లొంగేది కాదు. కందము. ఈ విధంగా పలికిన బలిని చూచి దేవేంద్రుడు మనసులోనే తన తొట్రుపాటును అణచుకొంటూ ఇట్లా పలికాడు. కందము. ఓ బలి!
నీ మనస్సు వికారాలకు దూరంగా ధైర్యం, వివేకం, వినయం, శాంతి అనే ఈ సద్గుణాలకు నిలయంగా వెలుగుతూ ఉన్నది. మరి ఈ నిర్వికార స్థితికి, సౌశీల్యశాంతులకు కారణమైన ఆ అభినివేశం ఎటువంటిదో, ఆ ధర్మం ఏ పాటిదో. కందము. ఇంద్రుడి ప్రశ్న విన్న బలి అతడితో ఇట్లా అన్నాడు: ఓ దేవతల రాజా, వినుము. నేను నా చిత్తానగల గుణాలు, నిర్వికారత, ధైర్యం, జ్ఞానం మొదలైన వాటిని వేరొక చోటు నుండి తీసుకుని వచ్చానా? కాదు, అవి నాలో స్వతహా ఏర్పడినవే. వచనము. నేను కాలతత్వాన్ని, అది ప్రవర్తించే తీరుతెన్నులను గ్రహించినవాడను కాబట్టి నిర్వికారంగా ధైర్యంతో ఉంటాను. తేటగీతి. ఓ దేవేంద్ర, చెప్పుతున్నాను వినుము. కాలం వలననే నరులకు అన్ని తీరులు, ఎల్ల అవస్థలు, సకల దశలు కలుగుతాయి. కాలం ప్రమాదమెరగకుండా జాగరూకతతో ప్రవర్తిస్తూ ఉంటుంది. దాని గమనంలో పరాకుకు స్థానం లేదు. అయినప్పుడు అధిక ప్రమాదాలలో పడి మత్తులైన వారు కాలం నుండి భంగపడకుండా ఎట్లా తప్పించుకుంటారు? తప్పించుకొనలేరు. కందము. కాలస్వరూపాన పెద్దముక్క సంవత్సరమైతే చిన్నముక్క కళ. కళ అంటే 30 కాష్ఠల ప్రమాణంగల కాలం. కాష్ఠమనేది కళకంటే చిన్నదైన కాలపు ముక్క. 18 రెప్పపాట్ల కాలం ఒక కాష్ఠ. కాలం ఈ చిన్న, మిక్కిలి చిన్న ముక్కల రూపాన తనను తాను సమకూర్చుకుంటూ పెరిగి, ఇంకా పెరిగి పెరిగి చివరకు జగత్తునే కబళిస్తుంది. చిన్న చిన్న శకలాల రూపాన పెరిగి పెరిగి పెద్దదయ్యే కాలం ఒక వడ్డీ వ్యాపారి వంటిది. వడ్డీ వ్యాపారి కూడా చిన్న చిన్న మొత్తాలతో ప్రారంభించి పెద్ద పెద్ద మిక్కిలి పెద్ద మొత్తానికి అధిపతి అవుతాడు. కాలము అంతేటగీతి. ముందు కాష్ఠలతో, అనంతరం కళలతో, నిమిషాలతో, గంటలతో, దినాలతో అట్లా పెరిగి పెరిగి చివరకు విశ్వంభరగా లోకమంతా తానే అయి సర్వస్వాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నరులందరూ ఆ విధంగా చివరకు కాలాధీనులైపోతారు. కందము. కాలం ఒక నది. అది నిరంతర ప్రవాహశీలి. నది తన ప్రవాహ వేగంతో కొండను కోసివేసి తన దారిని తాను సాగిపోతుంది. కాలము అంతేటగీతి. తన గమనంతో నరుడిని, లోగుని అణచివేస్తుంది. అయితే నరుడు మాత్రం ఈ వాస్తవాన్ని గ్రహించటం లేదు. అతడు తన దుర్గుణ వలయంలో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. లోభము, క్రోధము, శీలరాహిత్యము, కామము అనే దుర్గుణాలలో చిక్కుకొని భయవిహ్వలుడై బ్రతుకుతూ కాల ప్రవృత్తిని గమనించలేకున్నాడు. కందము. నరుడు కాలమహమను గమనించలేక అప్పుడప్పుడు జరిగే హఠాత్ సంఘటనలను చూచి, ఇంతకు ముందే చూచానే, చాలా బాగా ఉన్నాడు, మరీ విచిత్రంగా ఉన్నది, ఇంత త్వరగా పోయాడే అంటూ ఇతరుల గూర్చి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. అతడి చిత్తం వివేకవిహీనం కాబట్టి ఆ విధంగా తలపోస్తున్నాడు తప్ప నిజానికి ఆ సంఘటన తనకు ఎంతో దూరాన లేదు. అయితే ఆ ఆలోచనే అతడికి రాదు. కందము. నరుడు తొలుత అంతర్ముఖుడై తనలోనికి తాను చూచుకునేవాడై భావాన్ని, అభావాన్ని గ్రహించాలి. ఉనికిని, లేమిని తెలుసుకొనాలి. అనంతరం మిక్కిలి ఉత్తమరీతిలో తపస్సును ఆచరించాలి. తీవ్రమైన జిజ్ఞాసతో, నిరంతర తపనతో కాలతత్వాన్ని అన్వేషించాలి. అప్పుడు నరుడు విద్వాంసుడవుతాడు. అతడికి కాల ప్రవృత్తి మొత్తము అరచేతనుంచుకున్న ఉసిరిక కాయవలే స్పష్టంగా, నిస్సందేహంగా గోచరిస్తుంది. కందము. కాలపు నడకను గ్రహించటం మనశ్శాంతికి కారణమవుతుంది. మనస్సునకు తాను ఆత్మగాని, శరీరం కాదు అనే ఆత్మమయత్వ భావనను బాసటగా అందిస్తుంది. ఆ భావనను అందుకొన్న నరుడు క్షోభకు అతీతుడుగా మారిపోతాడు. వచనము. ఇంద్రుడు బలికి గల జ్ఞాన పరిపాకానికి చకితుడై అతడిని మెచ్చుకొని ఇట్లా అన్నాడు: ఆట వెలది. ఓ దానవరాజా! బలి, నీవు కాలపు నడకను, అతిగహనమైన దానిని గ్రహించావు. పావనమైన శీలం కలిగి నిర్మల జీవనం గడుపుతున్నావు. నీవు కృతకృత్యుడవు. నీవు చేయవలసినది ఇక ఏదీ మిగిలిలేదు. నీ నడత, నీ జీవనం ఉత్తమమానవులకు శిరోధార్యమై వెలుగుతున్నది. తేటగీతి. అరచేతిలో ఉన్న వస్తువును చూచినట్లుగా జగత్తు మొత్తాన్ని చూడగలుగుతున్నావు. నరుడికి జన్మసిద్ధాలైన సత్వరజస్తమో గుణాలను జన్మచక్రాన బంధించి త్రిప్పే గొప్ప సాధనాలను తొలగించుకున్నావు. లోపల వెలిగే ఆత్మను, పరమాత్మకు ప్రతిబింబమైన దానిని దర్శిస్తున్నావు. ఇట్టి నిన్ను ఏమని పొగడేది? కందము.
నీవు కూతకృత్యుడవైనావు. లోకతత్వంతో పాటు ఆత్మతత్వము బోధపడి ఆత్మదర్శనం కూడా చేస్తున్నవాడవు నీవు. అయినా దగ్గరగా చూచినప్పుడు భౌతికంగా ఒక దీనదశ నీ చుట్టూ కనిపిస్తున్నది. అది కూడా తొలగిపోయి నీకు గొప్ప మేలు, అంతకంటే గొప్ప ఆనందము నీ కోర్కెకు లోబడి కలుగుగాక. కందము బలిని ఆ విధంగా అభినందించి అతడికి ఇతోధికమైన శ్రేయస్సును, ఆనందాన్ని ఆకాంక్షిస్తూ వీడ్కొని దేవేంద్రుడు తన ఐశ్వర్యం అతిశయించగా ఆకాశపుటేనుగు నెక్కి ఆకాశమార్గాన అమరులు ఋషులు పరివేష్టించి రాగా ప్రాణులు ప్రస్తుతించగా పయనమైపోయాడు. తేటగీతి బలి సల్పిన సంభాషణం ఇంద్రుడికి అమృతపాన్ చేసినప్పటికంటే కూడా అధికమైన తృప్తిని, ఆనందాన్ని కలిగించింది. బలి మాటలు ఇంద్రుడి పాలిట అమృతాధికమైన పానీయంగా మారాయి. ఆ దేవేంద్రుడు బలి వాగమృతంతో కలిగిన అనుభూతిని మోసుకొంటూ అమరావతికి చేరి సుఖంగా ఉన్నాడు. వచనము ఈ విధంగా ధర్మరాజునకు అతడి పితామహుడు భీష్ముడు మళ్లీ రెండవసారి జరిగిన ఇంద్రబలి సంవాదాన్ని వినిపించాడు అని భారతామ్నాయానికి కథకుడైన వైశంపాయనుడు శ్రోత అయిన జనమేజయ మహారాజునకు తెలిపాడు. ఆ తరువాత ఇంకా ఏ సత్కథలు జరిగెనో చెప్పుమని భారత ఇతిహాస శ్రోత అయిన జనమేజయుడు ఆ కథకుడిని అర్థించాడు. ఆ తరువాత కథాక్రమం పంచమాశ్వాస ప్రారంభాన మొదలవుతుంది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. ఆశ్వాసాంతము చంపకమాల గొప్ప మునీంద్రుల నిగ్రహం వలన పరిపక్వమైన ప్రజాసంపత్తితో సుందరంగా భాసించేవాడా. విస్తృతము మహనీయము అయిన తర్కశాస్త్ర పరిజ్ఞానానికి అందకుండా వెలిగేవాడా. సురాసుర సంరక్షణ శ్రమతో అలసిన అందమైన క్రీగంటి చూపుతో విహరించేవాడా. నిత్యనూతన సౌందర్యంతో సుభావహమైన తేజస్సుతో నిండి వెలుగులు చిమ్మేవాడా. చెడును సంహరించేవాడా. అన్నిటికీ స్వయంగా కారణమై ప్రకాశిస్తూ స్వతః కారణం లేనివాడా. కందము దేవతలలోని విభిన్న జాతులైన ఆదిత్యులు, మరుత్తులు, వసువులు, రుద్రులు మొదలైన సకల దేవతలతో నిండిన ఆత్మకలవాడా. ఆ ఎల్లరు దేవతలను ఆత్మయందు ధరించే స్వామి. సంపదలను సంపాదించిపెట్టే సమర్థతగల పాదపద్మాలు కలవాడా. గొప్ప అభివృద్ధి గల భక్తజనులకు ఆశ్రయమైనవాడా. భక్తజన సందోహాలకు గొప్ప సమృద్ధులను అందించే దేవుడా. మాలిని నిర్మల మనస్కులకు మాత్రం తెలియదగనవాడా. దేవతల పితరుల అన్నములతో అనుగ్రహింపజేసుకోదగినవాడా. శాంతి సౌఖ్యాలే ఆకారంగా కలవాడా. ఎల్లలోకాలను నడిపించేవాడా. బ్రహ్మదేవుడి సేవలు అందుకొనేవాడా. మన్మథదేవుడికి దూరమైన వారికి మాత్రం అనుభవానికి వచ్చేవాడా. నిగ్రహాన్ని పాటిస్తూ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నవారికి ప్రకాశించేవాడా. వ్యాసమహర్షి మనస్సునందు నివసించేవాడా. హరిహరనాథ గద్యము ఇది మంగళకరమైనది. అభయకవిమిత్రుడనే బిరుదం కలవాడు, కొమ్మనమాత్యుడి పుత్రుడు, పండితులను సేవించటం వలన ప్రకాశించేవాడు, పండితులు గౌరవించటం వలన రాజిల్లేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన శ్రీ మహాభారతంలో శాంతిపర్వంలోని 4వ ఆశ్వాసం. శాంతిపర్వంలోని 4వ ఆశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజి 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము